విజయవాడను ముంచేసిన బుడమేరు చరిత్ర ఏంటి? బెజవాడను బుడమేరు ముంచేసింది. బుడమేరు వరదలతో సగానికి పైగా విజయవాడ నగరం నీటిలో మునిగిపోయింది. సింగ్ నగర్, రామకృష్ణాపురం, నందమూరి నగర్, నున్నా, విజయవాడ వన్టౌన్, కృష్ణలంక, ఇబ్రహీంపట్నంలలోని చాలా ఇళ్లలోకి మొదటి అంతస్తు స్థాయికి నీరు చేరింది. దీంతో 2 లేదా ఆపై అంతస్తులలోనే దాదాపు 2.5 లక్షల మంది 3 రోజులుగా నివాసం ఉంటున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. పడవలపై వెళ్తూ నీళ్లు, పాలు, ఆహార పొట్లాలను కొందరు అందిస్తున్నారు. వాటితోనే బిక్కుబిక్కుమంటూ వరద బాధితులు గడుపుతున్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం బుడమేరు అని అధికారులు చెబుతున్నారు. మరి ఈ బుడమేరు కథేంటి? జలవనరుల నిపుణులు దీనిపై ఏమంటున్నారు? బుడమేరు చరిత్ర ఏంటంటే, బుడమేరు కృష్ణా నదికి ఊహించని విధంగా ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద నీరే విజయవాడ ముంపుకు కారణమనే చర్చ జరుగుతోంది. అయితే విజయవాడ మునిగిపోవడానికి కృష్ణా నదిలోకి చేరిన నీరు ఎంత మాత్రం కారణం కాదని, ఈ విధ్వంసానికి ప్రధాన కారణం ఈ వీడియోలో చూద్దాము. బుడమేరు మైలవరం కొండల్లో పుట్టిన ఒక పెద్ద వాగు. ఇది ఆరిగిపల్లి, కొండపల్లి అనే 2 కొండల మధ్య మొదలవుతుంది. ఏడాది పొడవునా ఏదో ఒక స్థాయిలో ఈ వాగులో నీళ్లు ఉంటాయి. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల మధ్య విస్తరించి ఉన్న అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరుకు నీటిని సరఫరా చేసే వాగుల్లో బుడమేరు ఒకటి. సాధారణంగా బుడమేరులో ఏటా గరిష్టంగా 10,000 నుంచి 11,000 క్యూసెక్కుల వరకు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. 2005లో వచ్చిన వర్షాలకు బుడమేరులో ఏకంగా 75,000 క్యూసెక్కుల నీరు ప్రవహించింది. అప్పుడు విజయవాడ చాలా వరకు దెబ్బతింది. ఆ తర్వాత 2009లో కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. బుడమేరు వాగు తన ప్రయాణంలో చాలా మలుపులు, మెలికలు తిరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎక్కువ ప్రవాహం వచ్చినప్పుడు అది గట్టు దాటి చుట్టూ ఉన్న ప్రాంతాల్లోకి వెళ్తుండేది. అందుకే కృష్ణా నది కంటే బుడమేరు వరదలే విజయవాడకు ఎప్పుడైనా ప్రమాదకరం. 2005లో భారీ వరదలు వచ్చాయి. దాంతో బుడమేరు నది పొడవునా ఒక రిటైనింగ్ వాల్ నిర్మించాలని ఇరిగేషన్ శాఖ సూచించింది. దీనిపై అప్పట్లో కొంతమేర వర్క్ జరిగినా తర్వాత పూర్తిగా పక్కన పెట్టేశారు. బుడమేరు ప్రవహించే ప్రాంతంలో ఈ 2 దశాబ్దాల్లో విపరీతంగా భూ ఆక్రమణలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు పెరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. బుడమేరు నగరంలోకి ప్రవేశిస్తూ సరిగ్గా సింగ్ నగర్కు వచ్చేసరికి పూర్తి విశాలంగా దీని ప్రవాహం ఉంటుంది. అయితే ఇక్కడే విపరీతమైన ఆక్రమణలు జరిగాయని, దీంతో బుడమేరు ప్రవాహానికి అడ్డుకట్ట పడ్డట్లు అయింది. బుడమేరు ప్రవహించే చాలా భాగం ఆక్రమణకు గురైందని, ఇప్పుడు భారీ వర్షాలు కురియడంతో పైనుంచి వచ్చిన వరద నీరు ఆ ఆక్రమణలను ముంచేసింది. వరదలు ఇలా ముంచెత్తాయి. ఆగస్టు 30-31 తేదీల్లో విజయవాడ, గుంటూరు పరిసరాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. గత 20-25 ఏళ్లలో ఎప్పుడూ ఇంత వర్షపాతం చూడలేదని, కేవలం 36 గంటల్లో 26 సెం.మీ పైగా వర్షపాతం నమోదైందని, ఈ స్థాయి వర్షాన్ని విజయవాడ నగరం తట్టుకోలేకపోయింది. ఆదివారం తెల్లవారేసరికి ఈ వరదంతా లోతట్టు ప్రాంతాలకు చేరింది. ముఖ్యంగా బుడమేరు పరివాహక ప్రాంతంలోని కాలనీల్లోకి వచ్చింది. ఇది ఒక్కో అడుగు పెరుగుతూ మెల్లగా 5-6 అడుగులకు పెరిగి ఇళ్లలోకి చేరింది. ప్రజలు గమనించేలోపే అంతా జరిగిపోయింది. దీంతో ముంపుకు గురైన ప్రాంతాల్లోని ప్రజలెవ్వరూ బయటకు రాలేకపోయారు. సింగ్ నగర్, జక్కంపూడి కాలనీ, రాజరాజేశ్వరిపేట, అరుణోదయ కాలనీ, నున్న ఇలాంటి ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయి. ముంపునకు గురైన ఈ ప్రాంతాలన్నీ బుడమేరు వాగు పరివాహక ప్రాంతంలో ఉన్నవే. వీటితో పాలచెట్టినగర్, పాల ఫ్యాక్టరీ, రాయనపాడు, పైడూరుపాడు, కవులూరు, వైఎస్ఆర్ కాలనీ ముంపు బారిన పడ్డాయి. వీటి పిఎస్ విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ లోకి నీరు చేరింది. మరోవైపు కృష్ణా నదికి కూడా వరద ప్రవాహం పోటెత్తడంతో వరదనీరు వెళ్లలేక ఎక్కడికక్కడ నిలబడింది. ఊహించని వరద ప్రవాహం. సాధారణంగా బుడమేరులో వరద ప్రవాహం చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో 11,000 క్యూసెక్కుల నీరు ప్రవహించగలదు. ఆధునీకరణ పనుల్లో భాగంగా బుడమేరు సామర్థ్యాన్ని 17,000 క్యూసెక్కుల వరకు పెంచేలా ప్లాన్ రూపొందించారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా 45,000 క్యూసెక్కుల వరద వచ్చినట్లు లెక్కలు చెప్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా వెలగలేరు వద్ద బుడమేరు డ్రెయిన్కు డైవర్షన్ కాలువ ఉండగా, అక్కడి రెగ్యులేటరుకు 11 గేట్లు ఉన్నాయి. ఇవి ఎత్తితే పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలో వరద కలుస్తుంది. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే వాగులు, వంకలు అన్నీ మైలవరం మీదుగా బుడమేరులో కలిశాయి. దీంతో వెలగలేరు రెగ్యులేటరీపై ప్రభావం చూపింది.
గేట్లు ఎత్తడంతో డైవర్షన్ కాలువకు పలు ప్రాంతాల్లో గండ్లు పడ్డాయి. ఈ వరద కవులూరు, రాయనపాడు మీదుగా జక్కంపూడి కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, వాంబే కాలనీ, పాల ఫ్యాక్టరీలను ముంచెత్తింది. ముంపు అంతా అక్కడే. విజయవాడలో ముంపునకు గురైన కాలనీల్లో ఎక్కువ భాగం బుడమేరు కట్ట లోపల నిర్మించిన ప్రాంతాలే. ఇక్కడ కట్టను తొలగించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారని స్థానికులు తెలిపారు. 2010 తర్వాత కొత్తగా ఏర్పడ్డ నివాస కాలనీలు బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నాయి. అక్కడ ఇల్లు కట్టిన వారిలో చాలా మందికి అక్కడ బుడమేరు ప్రవాహం ఉందని కూడా తెలియదు. 20 ఏళ్లలో విజయవాడ నగరం ఊహించని విధంగా విస్తరించడం, బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణం. విజయవాడ నగరం పక్కన ప్రవహించే కృష్ణా నది కంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమేరుతో దశాబ్దాలుగా ముప్పు పొంచి ఉంది. 2005లో చివరిసారి బుడమేరు పొంగింది. అప్పుడు విజయవాడలో సగానికి పైగా ముంపునకు గురైంది. ఆక్రమణలను తొలగించాలి. బుడమేరును దాని గరిష్ట సామర్థ్యానికి అనుగుణంగా విస్తరించాలి. విజయవాడ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు బుడమేరు మలుపులు సరిచేసి నీటి ప్రవాహం నేరుగా కొల్లేరుకు చేరేలా చూడాలి అని విజయవాడ ప్రజలు కోరుతున్నారు. మరి మీరు ఏది కారణం అంటారు? ప్రజలా లేదా ప్రభుత్వందా? కామెంట్ చేయండి. మరో 2 రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నాం.